హాయ్ మదర్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ రీడర్ షో. ఈరోజు వీడియో వచ్చేసరికి మన పిల్లలకి తరచుగా కోల్డ్ కఫ్తో బాధపడుతూ ఉంటారు కదా. సో దీనికోసం అని చెప్పి నేను ఒక హోమ్ రెమెడీ తయారు చేశానండి. అదేంటంటే కషాయం అన్నమాట. ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అలాగే ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో స్టార్టెడ్. అమ్మా, కఫ్ కోల్డ్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది నీకు కఫ్? అక్కడి నుంచి కఫ్ వస్తుందా? కోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? కోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుందా? నోస్లో నుండి కోల్డ్. కఫ్ కఫ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? నాయను బాగాలేదా? అయ్యో సరే, నీకు నేను ఒక జ్యూస్ లాంటిది ఏమన్నా, జ్యూస్ లాంటిది తాగితే కోల్డ్ కఫ్ తగ్గిపోద్ది. లెమన్ జ్యూసా? లెమన్ జ్యూసే చేశానా నీకోసం. లెమన్స్ తీసుకొచ్చి లెమన్ జ్యూస్ చేశాను. ఏమన్నా లెమన్ జ్యూస్? ఓకేనా? ఏంటి చిన్ను? అమ్మా, కఫ్ కోల్డ్కే ఇస్తున్నాను. ఇదిగో, ఇది తయారు చేసుకోవటానికి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి ఒక తమలపాకు, చిన్నదైతే కనుక మీరు 2 తమలపాకులు తీసుకోండి, పెద్ద తమలపాకు అయితే ఒకటి సరిపోతుందన్నమాట. అలాగే ఒక గుప్పెడు తులసాకు. తులసాకు అనేది రామ తులసి అయినా ఓకేనండి, కృష్ణ తులసి అయినా ఓకే, ఏ తులసి అయినా ఒక గుప్పెడు తీసుకోండి. అలాగే మీకు కర్పూర ఆకు. కర్పూర ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్లీ పిల్లలకి కోల్డ్కి కఫ్కి హోమ్ రెమెడీస్ ఏమన్నా మీరు ట్రై చేయాలనుకుంటే అందులో కర్పూర ఆకు మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. నన్ను అడిగితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లలో ఖచ్చితంగా ఉండాల్సిన చెట్లు 2 అండి. ఒకటి తులసి చెట్టు, ఇంకోటి కర్పూర చెట్టు. కర్పూర ఆకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ నేను ఫర్దర్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. దాంతోపాటు 3 వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము కూడా తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వాము, దాంతోపాటు ఒక 6 పెప్పర్ సీడ్స్ అనమాట. ఇంతేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మీరు మాత్రం వాటర్ ఏమీ అవసరం లేదండి. వాటర్ లేకుండానే చక్కగా పేస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు రిక్వైర్డ్ అనుకుంటే కనుక ఒక చొక్కేయండి, అసలు అవసరం కూడా లేదు నన్ను అడిగితే. సో ఇలా పేస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఒక 250 ml వాటర్ తీసుకోండి. 250 ml వాటర్ తీసుకుని దీన్ని మనం ఏం చేయాలంటే బాయిల్ చేయాలన్నమాట. వాటర్ని ఒక 15 minutes సిమ్లో పెట్టుకుని బాయిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చేయాల్సింది లో ఫ్లేమ్లో, అలాగే మనం కవర్ చేసేయాలన్నమాట. ప్లేట్ పెట్టేయండి పైన, ఖచ్చితంగా ప్లేట్ మాత్రం పెట్టండి. ఎందుకంటే ప్లేట్ పెట్టకపోతే ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి ప్లేట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కషాయం అనేది 1 year దాటిన పిల్లలకే ఇవ్వండి. ఇది మనం కూడా తాగొచ్చు. మనకి హెల్త్ కనుక కోల్డ్ కఫ్ ఉంటే మనం కూడా తాగొచ్చు అండి. చాలా రిలీఫ్ ఇస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ చిన్న గ్లాస్ ఇస్తే చాలండి, సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ బేబీస్ కనుక 1 year లోపు అనుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఇస్తాను అనమాట. 2 వీడియోస్ లింక్స్ ఇస్తాను, మీరు అవి ట్రై చేయండి. ఇది మాత్రం ట్రై చేయొద్దండి. ఇది 1 year దాటిన పిల్లలకే అనమాట. 1 year లోపు పిల్లలకైతే నేను కింద డిస్క్రిప్షన్లో 2 వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ 2 వీడియోస్లో మీరు అనుకుంది ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తే కనుక అది చేయండి. సో ఇప్పుడు చల్లారిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత కొంచెం చిన్న గ్లాస్ తీసుకుని మీ బేబీస్కి సర్వ్ చేసేయండి. దీని ఒక టేస్ట్ వచ్చేసరికండి కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట. సో ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1 year దాటిన పిల్లలకి ఇమ్మంటున్నాను. 1 year లోపు పిల్లలకి వద్దు, అవాయిడ్ చేసేయండి అని చెప్తున్నాను. సో ఆ ఘాటుగా ఉండటం వల్ల ఏంటంటే పిల్లలు 1, 2, 3 అలా సిప్స్ తాగుతూ ఉంటారు కదా. తాగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు గొంతు దగ్గర రిలీఫ్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి కఫ్ రాదు. సో ఎప్పుడైతే అలాగే వాళ్ళు తాగుతున్నారు అనుకోండి, తాగుతున్నప్పుడు ఏంటంటే పాపం వాళ్ళ నాజల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా, ఆ నాజల్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇది తాగిన తర్వాత పిల్లలు ఒక 10 నిమిషాల తర్వాత మీరు భోజనం కూడా పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా. అప్పుడు జలుబు దగ్గు ఉన్నప్పుడే పాపం వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు ఫుడ్. సో ఇది ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకి మీరు ఫుడ్ పెట్టొచ్చు అనమాట. అమ్మా
అదా కోల్డ్ కఫ్ తగ్గటానికి కషాయం అంటారు. Like, share, subscribe, my friends. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి మన పిల్లలకి కోల్డ్ కఫ్ వస్తే కనుక ఎలా తగ్గించుకోవాలి మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో అనేది ఈరోజు వీడియో చూసాం కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి ఎలా ఉంది అనేది. అలాగే మీ బేబీస్ మీద ఇది ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ అనేది ఎలా ఇచ్చింది అనేది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇక ఉంటానండి. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.